Hey guys, welcome back to today's video. ఈ రోజు వీడియోలో యూఎస్ఏకి వచ్చే వాళ్ళు మీరు ఇండియా నుంచి అప్డేటెడ్ ప్యాకింగ్ లిస్ట్ 2024లో నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఇంతకు ముందు ఆల్రెడీ ఒక వీడియో ఉందన్నమాట. ఏ టు జెడ్ యూఎస్ఏ ప్యాకింగ్ లిస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు దాంట్లోని ఏవైతే మీరు ఇండియా నుంచి తీసుకురాకపోయినా పర్వాలేదు. యూఎస్లో మంచి ప్రైజెస్‌కి లేదా మంచి ఇంకా అంతకంటే మంచి క్వాలిటీ యూఎస్‌లో దొరుకుతాయి. మీరు వాటిని ఇండియా నుంచే తీసుకురావాల్సిన అవసరం లేదు అన్న వాటిని నేను సార్ట్ ఔట్ చేసి ఒక అప్డేటెడ్ ప్యాకింగ్ లిస్ట్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తానన్నమాట. సో అంతకంటే ముందు మీరు గాని నా ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్. డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మీరు ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్‌స్టా ఐడీ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఏ టు జెడ్ ఈ యూఎస్ ప్యాకింగ్ లిస్ట్‌లో ఏంటంటే వీటిని మనం 2 కేటగరీస్‌గా డివైడ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక్కళ్ళే వస్తున్నట్లయితే గనక కొన్ని అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు గ్రూప్‌లో వస్తున్నట్టంటే గనక మీరు అవాయిడ్ చేయకపోయినా గానీ మీరు డివైడ్ చేసుకొని, షేర్ చేసుకొని ఇండియా నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వస్తుంటే కిచెన్ యుటెన్సిల్స్ గానీ వెయిట్ ఎక్కువ ఉండేవి అట్లాంటివి మీరు ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకొని అన్నీ తెచ్చుకోవచ్చనమాట. సో ఇప్పుడు నేను ఆ డాక్యుమెంట్‌ని ఇక్కడ పక్కన డిస్‌ప్లే చేస్తాను. అండ్ వన్ బై వన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫోన్‌లో చూసి చెప్తాను మీకు. పక్కన డాక్యుమెంట్ డిస్‌ప్లే చేస్తాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ప్యాకింగ్ లిస్ట్‌లో మీరు ఆ నోట్స్ అయితే చదవండి. నీకు క్లియర్‌గా ఇచ్చాను ఆ నోట్స్. ఒకవేళ మీరు మల్టిపుల్ పీపుల్ వస్తా తెచ్చుకోగలిగితే గనక అన్నీ తెచ్చుకోండి. లేదు మీకు స్పేసెస్ లేని కారణంలో అట్లాంటి వాటిల్లో నేను ఆ డాక్యుమెంట్‌లో కొన్ని అయితే రెడ్ చేసేసాననమాట. రెడ్ కలర్‌లో చేసినవన్నీ మీరు ఇండియా నుంచి తీసుకురాకపోయినా పర్లేదు. యూఎస్‌లో దొరికితే ఇంకా మంచివి దొరుకుతాయి అని చెప్పేసి అర్థం అనమాట. సో మీకు ఫస్ట్ పేజ్‌లో చూసుకుంటే మొత్తం మీకు లగేజ్ బ్యాగ్ డీల్స్ అయితే మొత్తం లింక్స్ అన్ని హ్యాండ్ పిక్ చేసి ఇచ్చాననమాట. సో మీరు ఒకవేళ ఇంకా ప్యాకింగ్‌కి లగేజ్ బ్యాగ్ సెట్స్ కొనాలనుకుంటుంటే నేను ప్రీవియస్‌గా లగేజ్ బ్యాగ్స్ మీద వీడియో చేశాను. సో మీరు 3 సెట్ గానీ, 2 సెట్ గానీ, కాంబో సెట్స్ తక్కువున్నవి మొత్తం పిక్ చేసి మంచి బ్రాండ్స్‌లో, కంపెనీస్‌లో మొత్తం విత్ అమెజాన్ లింక్స్ నేను మీకు ఆ ఫస్ట్ పేజ్‌లో ఇచ్చేసాను. సో ఈ డాక్యుమెంట్ మొత్తం మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. లింక్ గూగుల్ డ్రైవ్ లింక్. దాంట్లో నుంచి మీరు ఈ డాక్యుమెంట్‌ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ పేజ్‌కెళ్తే కిచెన్ ఐటెమ్స్‌లో వచ్చేసి మీకు ఒక టేబుల్ మొత్తం ఇచ్చాను. అండ్ మీరు అవి కొనుక్కోవడానికి మీకు పక్కనే లింక్స్ కూడా ఇచ్చానన్నమాట అమెజాన్‌వి. సో మీరు దాంట్లో చూసుకుంటే నేను రెడ్ చేసేసినవన్నీ మీరు తెచ్చుకోకపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు మెయిన్‌గా ఇక్కడ మీకు వాల్మార్ట్ ఉంటదనమాట. సో మేము యూఎస్ వచ్చిన కొత్తలో వాల్మార్ట్‌కి లైక్ లిటరల్లీ వీక్లీ 3, 4 టైమ్స్ అయినా ఎళ్ళేవాళ్ళం అనమాట. మీరు ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ గనక ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఉంటే మీకు బిల్ ఎంతో అవ్వదు. ఎట్లాంటి చిన్న యుటెన్సిల్స్, బౌల్స్ ఇట్లాంటివి కొనుక్కోవాలన్నా ఒక $10, $15 అయినా పర్ హెడ్ $3, $4 కూడా పడదనమాట. సో మీరు వాటిని ఇండియా నుంచే కొనుక్కొని మోసుకొని వచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ కాకపోతే ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సిందేంటంటే ఒక స్టీల్ ప్లేట్స్ మీకంటూ ఒక 2 స్టీల్ ప్లేట్స్, 2 స్టీల్ గ్లాసెస్, 2 స్టీల్ బౌల్స్ ఇవి వరకు ఎవరియి వాళ్ళు తెచ్చుకుంటే ఇంట్లో ఒకవేళ మీకు ఫ్రెండ్స్ వచ్చినా ఉంటాయి. లేదా మీకు కావాల్సినయి కాబట్టి ఆ 6 మాత్రం ప్లేట్స్, బౌల్స్, గ్లాసెస్ మాత్రం ఎవరియి వాళ్ళు ఒక 2 తెచ్చుకుంటే సరిపోద్ది. ఇంకా స్పూన్లు, ఫోర్క్‌లు ఇవన్నీ వెయిట్ తక్కువే మీరేసుకోవాలంటే ఏసుకోవచ్చు. బట్ అవన్నీ మీకు చాలా చీప్‌లో $2కి మీకు సెట్ 8, 9 స్పూన్స్, డజన్ స్పూన్స్, వాల్మార్ట్‌లో పీలర్స్, బటర్ నైఫ్, గ్రేటర్, నైఫ్ కూడా నేను ఎందుకన్నా మంచిది మీరు నైఫ్ కూడా ఇండియా నుంచి తెచ్చుకోకపోయినా మంచిది. ఎందుకంటే కస్టమ్స్‌లో మీకు షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా! సో వాటిని మీరు రోల్ చేసి నీట్‌గా పెట్టుకోవాలి. అట్లా కాకుండా మీరు షార్ప్ ఆబ్జెక్ట్స్‌ని మీరు చెక్ ఇన్‌లోనే పడేయాలి. ఒకవేళ తెచ్చినా గానీ మీరు క్యారీ ఆన్‌లో మీరు ఎటువంటి నైఫ్స్, సిజర్స్ ఇట్లాంటివి ఏం పెట్టుకోకూడదు. సో ఇంక అట్లాంటి నైఫ్స్, గ్రేటర్‌లు మీరు పీల్ చేసుకునేవి ఇవన్నీ మీకు ఇక్కడ వాల్మార్ట్‌లో చీప్‌గానే దొరుకుతాయి. సో ఆ రెడ్ కలర్‌లో ఇచ్చినవి అవాయిడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాషర్ అంటే ఇప్పుడు మీరు పప్పు గుత్తి ఉంటది కదా! సో అట్లాంటివన్నీ ఇక్కడ మీకు దొరుకుతాయి ఇక్కడ కూడా. బట్ మీరు ఎతుక్కోవాల్సొస్తది. బట్ ఇండియాలో ఏంటంటే మనకక్కడ ఇంట్లో వాడేవి ఉంటాయి కాబట్టి అట్లాంటివి అక్కడి నుంచే తెచ్చుకోవచ్చు. ఇంకా కడాయిలు, కుక్కర్లు మీరు ఉండే జనాలు బట్టి తెచ్చుకోండి. ఇన్ కేస్ 4, 5 మెంబర్సే ఉంటున్నట్టయితే జస్ట్ బేసిక్ 2 లీటర్‌వి, 3 లీటర్‌వి ఉంటాయి కడాయిస్, నాన్ స్టిక్‌వి అవన్నీ. సో అవి అక్కడి నుంచే తెచ్చుకోండి. ఇన్ కేస్ ఎక్కువ మంది ఉండేటట్టయితే అంటే లైక్ 7, 8 మెంబర్స్, 9 మెంబర్స్ ఉండేటట్టయితే గనక 5 లీటర్‌వి కూడా కావాల్సొస్తదనమాట. ఎందుకంటే మీరు ఏమైనా వండుకోవాలన్నా బిర్యానీస్, కర్రీస్ ఏమైనా వండుకోవాలన్నా గానీ మీకు పెద్దవే కావాల్సొస్తది. సో మిల్క్ పాట్ అంటే మిల్క్ బాయిల్ చేసుకునేది. మీరు మిల్క్ పాట్ అయినా తెచ్చుకోండి. లేదంటే జస్ట్ గిన్నెలుంటాయి కదా! స్టీల్ గిన్నెలు మిల్క్ కాగబెట్టుకునేవి. అట్లాంటివైనా తెచ్చుకోండి. అండ్ స్ట్రెయినర్ అంటే ఇంకా నార్మల్‌గా వడ పోసుకునేది. సో అది కూడా ఇండియా నుంచే తెచ్చుకోండి. అండ్ డిష్ వాష్ స్క్రబ్బర్‌లు ఇవన్నీ ఇండియా నుంచి ఏం అవసరం లేదు. అవి డెడ్ చీప్ ఉంటాయి ఇక్కడ. జస్ట్ $1 or $2కి మీకు మొత్తం ప్యాక్ దొరికేస్తది ఆ స్క్రబ్బర్‌ల ప్యాక్. సో అవన్నీ మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. స్కిమ్మర్ ఇంకా ఇది కూడా మీరు ఒకవేళ కావాలంటే ఇండియా నుంచే తెచ్చుకోవచ్చు. మైక్రోవేవబుల్ బౌల్స్. సో మీరు మైక్రోవేవ్ బౌల్స్ గాజువి లేదంటే ప్లాస్టిక్‌వే మంచి మైక్రోవేవ్ క్వాలిటీవి అక్కడ కొనే కంటే 600, 700 పెట్టి
గాజు అయితే మళ్ళీ పగిలిపోతాయి అని భయం. సో మీరు ఫ్రెజైల్ మెటీరియల్స్ అంటే గాజు సామాన్లు ఇట్లాంటివి ఏమి తీసుకొచ్చుకోవద్దు. మైక్రోవేవబుల్ బౌల్స్ మీకు ఇక్కడ మంచివి చాలా చీప్‌గా దొరుకుతాయి వాల్‌మార్ట్‌లో. మీకు ఏది కావాలన్నా వాల్‌మార్ట్‌లో దొరుకుతాయి. వాల్‌మార్ట్ ఈస్ లైక్ మీకు ఇంకా ఇండియాలో మనకి ఇప్పుడు ఇంతకుముందు బెస్ట్ ప్రైస్ రిలయన్స్ ఎట్లానో మొత్తం డెడ్ చీప్‌గా దొరుకుతాయి అన్నమాట వాల్‌మార్ట్‌లో మొత్తం. బట్ కొంచెం క్వాలిటీ అనేది డిఫర్ అవుతది. టార్గెట్‌లో గూడా ఉంటాయి. బట్ కొంచెం ప్రైస్ ఎక్కువుంటాయి. బట్ మేమైతే వాల్‌మార్టే తెగ వాడతాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గెరిటెలు ఇవన్నీ చెక్క గెరిటెలు, స్టీల్ గెరిటెలు, అట్ల కాడలు ఇట్లాంటివి ఏమన్నా కావాలంటే అవన్నీ మీ ఇంట్లో వాడేవే. నాకు తెలిసినంత వరకు మన ఇండియన్ పేరెంట్స్‌కి, మన ఇండియన్ మమ్మీస్, అమ్మమ్మలకి, నాయనమ్మలకి ఏంటంటే ఒక్కొక్కటి ఒక 4, 5 బడుంటాయి ఇంట్లో. సో వాళ్ళు మేమిస్తాం అంటారు. సో ఇంట్లో ఉన్నవన్నీ తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుటెన్సిల్ హోల్డర్ అంటే ఇప్పుడు వేడి వేడి టీ కాచుకునే పట్టుకోవాలన్నా గానీ హోల్డర్ ఉంటది గదా! అది ఇక్కడ దొరకకపోవచ్చు. దొరికినా గానీ దాన్ని ఇంగ్లీష్‌లో మనం వాడి అది ఎక్కడ దొరికిద్దో చూసుకొని ఎతుక్కొని కొనుక్కోవాలంటే కష్టం కాబట్టి ఇండియాలో ఇట్లా ఉంటది. టీత్ ఇట్లా ఉండి యుటెన్సిల్స్ పట్టుకోవడానికి వేడి వేడివి అదొకటి ఇండియాలోనే తెచ్చుకోండి. ఇంకా స్టీల్ వాటర్ బాటిల్. ఇక్కడికొచ్చాక నాకు తెలిసి ఆ స్టీల్ వాటర్ బాటిల్ మనం ఎలాగూ వాడం. ఇక్కడికొచ్చాక మేమైతే మోస్ట్‌లీ వాటర్ బాటిల్సే. కాస్ట్‌కోలో 40 సెట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. అవి ఒక 8, 9 ప్యాకులు తెచ్చి పడేస్తాం. ఒక 1 మంత్ వస్తాయన్నమాట. సో నాకు తెలిసినంత వరకు బయటికెళ్తే తప్పితే మనం ఆ స్టీల్ వాటర్ బాటిల్స్ అనేవి వాడమనమాట. సో ఇన్ కేస్ మీరు ఇంట్లో క్యాన్స్ తెచ్చుకొని పెట్టుకుంటాం, లేదంటే బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాం అంటే ఒక స్టీల్ గాని, మంచి కాపర్ వాటర్ బాటిల్ ఒకటి మంచిగా స్టాండర్డ్‌గా మీకు వరకు వాడుకునేలాగా ఒకటి కొనుక్కోండి. సో ఇవి చూసుకుంటే మొత్తం కిచెన్ ఐటెమ్స్. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఐటెమ్స్‌లోకొచ్చేస్తే ఓన్లీ ఒకటి రెడ్ ఇచ్చాను. పక్కన మొత్తం డిస్‌ప్లే చేశాను చూడండి. డ్రై ఫ్రూట్స్ ఒక్కటి మీరు అక్కడి నుంచి అంత వెయిట్ అక్కడైనా కాస్టే, ఇక్కడైనా కాస్టే ఉంటాయి. మీరు అక్కడి నుంచి అంత వెయిట్ మోసుకొని తెచ్చుకునే కంటే డ్రై ఫ్రూట్స్ ఇక్కడ కూడా మీకు మంచి క్వాలిటీవి దొరుకుతాయన్నమాట. టార్గెట్‌లో, కాస్ట్‌కోలో మీకు మంచి మంచి ప్యాకెట్స్ ఉంటాయి. 2 కేజెస్‌వి, 2 ఎల్‌బీఎస్, 3 ఎల్‌బీఎస్‌వి. సో మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇంకా రిమైనింగ్‌వన్నీ కామన్ అన్నమాట. మీరొక్క పచారీ కొట్టుకెళ్లారంటే ఇండియాలో మొత్తం అన్నీ దొరికేస్తాయి. చిల్లీ పౌడర్‌లు, పెప్పర్‌లు. సాల్ట్ తెచ్చుకోమాకండి. సాల్ట్ వైట్ కలర్ పౌడర్ సబ్స్టెన్స్ కాబట్టి కొంచెం మీకు ప్రాబ్లమ్ అవుతది కస్టమ్స్‌లో. సో సాల్ట్ లాంటివి ఏం తెచ్చుకోవద్దు. ఇక్కడ చీప్‌గానే ఉంటాయి అన్నీ. ఇంకా గార్లిక్ పౌడరు, గార్లిక్ పేస్ట్, టామరిన్ పేస్ట్, మ్యాగీ ఇవన్నీ ఇంకా మీకు కామన్‌గా తెలిసినవే బ్యాచిలర్స్ ఇంకేమేం కావాలి మసాలాలు అవన్నీ చెప్పేసి నేను పక్కన డిస్‌ప్లే చేస్తా. అండ్ డాక్యుమెంట్ ఉంటది డిస్క్రిప్షన్‌లో. నెక్స్ట్ పర్సనల్ అండ్ బ్యూటీ కేర్. పర్సనల్ అండ్ బ్యూటీ కేర్‌లో చూసుకుంటే మీరు హెయిర్ ఆయిల్ వరకే మీరు ఇండియాలో తెచ్చుకోండి. రిమైనింగ్‌వి నాకు తెలిసినంత వరకు షాంపూ, కండిషనర్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, లిప్ బామ్‌లు ఏదో వస్తున్నారు కాబట్టి మీరు చిన్న చిన్నవి తెచ్చుకున్నా మీరు 1, 2 మంత్స్‌కే వస్తాయి. సో మీరు తెచ్చుకోవాలనుకున్న ఇబ్బంది లేదు. ఇండియాలో నుంచి తెచ్చుకోండి. బట్ హెయిర్ ఆయిల్ ఒక్కటి ఇండియా నుంచి తెచ్చుకొని, ఆ రిమైనింగ్‌వన్నీ వెయిట్ అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ చేస్తే, ఇక్కడ మంచి మంచివి టార్గెట్‌కెళ్తే లేదా కాస్ట్‌కోకెళ్తే మంచివి దొరుకుతాయన్నమాట. అన్నీ ఒక $15, $16, $10 మాయిశ్చరైజర్‌లు, సన్ స్క్రీన్‌లు అవన్నీ ఫేస్ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడే బావుంటాయి. మీకు అంతగా కావాలంటే ఫస్ట్ టైమ్ వస్తున్నారు కాబట్టి ఇక్కడికొచ్చి డాలర్స్ ఏం ఖర్చు పెడతాంలే అనుకుంటే అక్కడి నుంచి తెచ్చుకోండి. పర్లేదు నాకు వీటి బదులు నాకు వేరే వెయిట్ పెట్టుకుంటా, నేను ఫుడ్ ఐటెమ్స్ తినేవి, పచ్చడ్లు అట్లాంటివి పెట్టుకుంటా ఈ వెయిట్ అవాయిడ్ చేసి అంటే, ఈ వెయిట్ అవాయిడ్ చేసి అవన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈజీగా దొరికేస్తాయి అవన్నీ. ఇంకా బాడీ స్ప్రే, అలోవెరా జెల్, ఎనీ పర్సనల్ ఐటెమ్స్ ఇంకా మీరేం వాడతారో ఒకవేళ కొంతమందికి ఎట్లా అంటే మెడికేషన్ ఉంటదనమాట. సో ఇప్పుడు మీకు షాంపూస్, సోప్స్ ఇవన్నీ మీరు ఏవి పడితే అవి వాడరు. మీకు మెడికేటెడ్‌వి కావాలనుకో, మీరు అక్కడి నుంచే ఇండియాలో ఆ మెడికేటెడ్‌వి విత్ ప్రిస్క్రిప్షన్ ఆ సోపులు, ఆ షాంపూలు ఏవైతే ఉంటాయో ఆ కెమికల్ వాటివి ఆ ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని అవన్నీ మీరు పెట్టుకొని నీట్‌గా ప్యాక్ చేసుకోండి. నెక్స్ట్ క్లోతింగ్. క్లోతింగ్‌లోకొచ్చేస్తే నేను ఇక్కడ పక్కన డిస్‌ప్లే చేస్తున్నా. ఇవి మొత్తం నేను వరుసగా చెప్పను గానీ మీరక్కడ చూడండి ఒకసారి. బట్ క్లోతింగ్‌లో నేను మెయిన్‌గా చెప్పేదేంటంటే ఈ ఫ్యాబ్రిక్స్ విషయానికొచ్చేస్తే మీరు బెడ్ షీట్‌లు, పిల్లో కవర్లు లేదా ఇంకా అన్నీ ఇవన్నీ బ్లాంకెట్ కప్పుకునే బ్లాంకెట్, బెడ్ షీట్, పిల్లో కవర్లు ఇవన్నీ సెట్లు అసలు తెచ్చుకోవద్దు. చాలా వెయిట్ బొక్క అండ్ ఆల్సో మీకు అక్కడ గూడా ఇండియాలో గూడా మీకు తక్కువకేం దొరకవు. ఒక 2, 3 పెయిర్స్ కొత్త బెడ్ షీట్స్ కొనుక్కోవాలన్నా మీకు ఖచ్చితంగా 2, 3 వేలు అవుతాయన్నమాట. సో నేనేం చెప్తానంటే మీకిక్కడికొచ్చాక ఫిట్టెడ్ బెడ్ షీట్స్ కంఫర్టర్ సెట్ అని ఉంటదనమాట. కంఫర్టర్ సెట్ అని మీకు వాల్‌మార్ట్‌లో గాని, టార్గెట్‌లో గాని ఎక్కడికెళ్ళినా లేతే అమెజాన్‌లో గాని మీకిక్కడ కంఫర్టర్ సెట్ అని ఉంటది. కంఫర్టర్ సెట్‌లో ఏంటంటే మీకొక పిల్లో కవర్ వాడిస్తాడు. సాటర్న్ పిల్లో కవర్ ఇస్తాడు. దాని మీద మళ్ళీ మీకు ఫిట్టెడ్ బెడ్ షీట్ అంటే ఇప్పుడు ట్విన్ సైజ్ బెడ్‌కి మీకు ఫిట్టెడ్ బెడ్ షీట్ అంటే ఎలాస్టిక్‌గా ఒక కవర్‌లా ఉంటది బెడ్ షీట్‌కి అదొకటిస్తాడు. దాని మీద నార్మల్ బెడ్ షీట్ ఇస్తాడు. దాని మీద మీకు కంఫర్టర్ ఇస్తాడనమాట. కంఫర్టర్ అంటే థిక్‌గా ఉండే బ్లాంకెట్ టైప్‌లో ఉంటది. సో మీరు ఇండియా నుంచి బ్లాంకెట్లు ఇంతింత తెచ్చుకొని వెయిట్ అంతా పోగొట్టుకొని లేదా బెడ్ షీట్లు ఇన్నిన్ని కొనుక్కొని అక్కడి నుంచి తెచ్చుకునే బదులు ఒక్క కంఫర్టర్ సెట్ కొనుక్కుంటే చాలు. ఇంట్లోనే వాషర్ డ్రైయర్ ఉంటాయి కాబట్టి 2 వీక్స్‌కి ఒకసారి అట్లా ఉతుక్కోవచ్చు అవే. సో మేమందరం బెడ్ షీట్స్ తెచ్చాం గానీ ఒక్కళ్ళం కూడా వాడట్ల. మొత్తం 7, 8 మెంబర్స్ అందరం
అందరూ ఒక్కొక్క కంఫర్టర్ సెట్ కొనుక్కున్నారనమాట. $25 ఉంటుంది సెట్ మొత్తం కలిపేసి. ఒక పిల్లో కొనుక్కొని ఆ సెట్ కొనుక్కుంటే సరిపోయిద్ది. ఇంకా రిమైనింగ్ అన్నీ జాకెట్ ఒక్కటి మీకు ఇక్కడ వింటర్ జాకెట్ అయితే ఇక్కడ మీకు తక్కువలో దొరికేస్తది. రాస్ ఇట్లాంటి వాటిలో $20, $30 కూడా వచ్చేస్తది. ఇంకా రిమైనింగ్ అన్నీ మీ ఇష్టం. మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి. నేనైతే మోస్ట్‌లీ టీ షర్ట్స్ ప్రిఫర్ చేస్తాను. ట్రాక్ ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్స్, నార్మల్ ఫార్మల్ ప్యాంట్స్ అండ్ టీ షర్ట్సే ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఇంకా నెక్స్ట్ మెడిసిన్స్ లిస్ట్ డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. సో, ఇంక నేను క్లియర్‌గా ఇప్పుడు ప్రతీదీ మనం చదివితే వీడియో చాలా లాంగ్ అయిపోయిద్ది. సో, నేనేంటంటే ఈ క్లియర్‌గా మీకు ఈ మెడిసిన్ దేనికి ఉపయోగపడతది, ఈ పక్కనే మెడిసిన్ ఏసుకోవడం వల్ల ఆ మెడిసిన్ నేమ్ ఉంటది. అండ్ రైట్ సైడ్ రోలో ఆ మెడిసిన్ దేనికి ఉపయోగపడతదని ఉంటదనమాట. సో, క్లియర్‌గా కళ్ళకి, ముక్కుకి, కాఫ్, దగ్గుకి, జ్వరానికి అట్లా క్లియర్‌గా రాసి లెఫ్ట్ సైడ్ మెడిసిన్ నేమ్ ఇచ్చాను. మీరు ఇవన్నీ మీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే ఒక ప్రిస్క్రిప్షన్ లాగా రాపిచ్చుకోండి. ఇవే మెడిసిన్స్ కావాలంటే. లేదు మీకు ఆల్రెడీ మీకు ఏవైతే పడతాయి అనుకుంటున్నారో, మీరు మెడిసిన్స్ ఏవైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఒక ప్రిస్క్రిప్షన్ లాగా రాపిచ్చుకొని ఇవన్నీ మీరు చెక్-ఇన్‌లో పడేయకుండా క్యాబిన్‌లో మీతో పాటు తెచ్చుకోండి. అండ్ ఆ ప్రిస్క్రిప్షన్ కూడా మీ వాలెట్‌లో గానీ, మీ బ్యాగ్‌లో గానీ ఎక్కడైనా పెట్టుకోండి ఒకవేళ అడిగితే చూపించడానికి. అండ్ ఇంకా లాస్ట్ పేజ్‌కొచ్చేస్తే టాయిలెటరీస్ అండ్ అదర్ స్టేషనరీ ఐటెమ్స్ అనమాట. సో, ఇంక ఈ టాయిలెటరీస్‌లోకొచ్చేస్తే ఈ టూత్ పేస్ట్‌లు, టూత్ బ్రష్‌లు, ట్రంక్ క్లీనర్‌లు, షేవింగ్ కిట్లు ఇవన్నీ కూడా మీరు ఇండియా నుంచి తెచ్చుకునే పని లేదు. ఇక్కడ మొత్తం మీకు ఒక ట్రిమ్మర్ సెట్ దొరుకుతది. $20 $15-20లో ఒక ట్రిమ్మర్ సెట్ ఉంటది. మంచి క్వాలిటీ మంచిది ఉంటది. అది మంచిది దొరుకుతది కొనుక్కోవచ్చు. పక్కన అమెజాన్ లింక్ మీరు ఇండియాలో తెచ్చుకున్నట్టయితే అమెజాన్ లింక్స్ అన్ని పక్కన ఇచ్చాను. రెడ్ కలర్‌లో ఉన్నది ఏంటంటే మీరు ఇండియా నుంచి తెచ్చుకోకపోయినా ఏం కాదని. సో, ఇంకా టంగ్ క్లీనర్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చాలా చీప్‌గానే దొరుకుతాయి. బట్ అవి ఎంతో వెయిట్ ఉండవు కాబట్టి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి. ఇంకా స్టేషనరీ ఐటెమ్స్‌లోకొచ్చేస్తే మనకి మెయిన్ అదర్స్ ఐటెమ్స్ ఇంకా. ఈ అదర్స్‌లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్‌గా తెచ్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్స్‌టెన్షన్ కార్డ్ తెచ్చుకోకపోయినా పర్లేదు. బట్ మీ ట్రావెల్ అడాప్టర్ ఉంటది. చూపిస్తాను చూడండి. ఇదిగో. లైక్ ఈ సెట్ ఆఫ్ ట్రావెల్ అడాప్టర్ ఉంటదనమాట. సో, ఈ ట్రావెల్ అడాప్టర్ లింక్ కూడా నేను అక్కడ పక్కనే కింద లాస్ట్ పేజ్‌లో అదర్స్‌లో ట్రావెల్ అడాప్టర్ లింక్ ఇచ్చాను. ఇది మీకు ఎంత హెల్ప్ అవుతదంటే ఇంకిది మీరు ఇండియా నుంచి తెచ్చుకున్న ఏ ఎలక్ట్రానిక్ వర్క్ అవ్వాలన్నా, ఏది పని చేయాలన్నా మీకు ఖచ్చితంగా ఇది కావాలి. మీరు ప్రతిదీ దీనికి గుచ్చాలి. లేదంటే ఇంక మీకు సరిపోవన్నమాట. ఇండియా నుంచి తెచ్చుకున్న ల్యాప్‌టాప్స్ అవ్వనివ్వండి, హెయిర్ డ్రైయర్స్ అట్లాంటివి ఏమైనా తెచ్చుకున్నా, లేదా ఇండియా నుంచి ఏం ఎలక్ట్రానిక్ తెచ్చినా ఇట్లాంటి ట్రావెల్ అడాప్టర్ ఒకటి కావాలన్నమాట. సో, అదైతే ఖచ్చితంగా తెచ్చుకోండి. అండ్ ఇంకా పవర్ బ్యాంక్, వీసా ఫైల్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటది. పవర్ బ్యాంక్ లింక్ కూడా ఇచ్చాను. ఒక 1000-2000 ఎంఏహెచ్‌ది క్యారీ చేయండి. మీకు ట్రావెల్ అప్పుడు కూడా పనికొస్తది. అండ్ ఇంకా స్టేషనరీ పెన్‌లు, పెన్సిల్‌లు, ఎరేజర్‌లు ఇయన్నీ అవసరంలా. మనం అసలు వాడం కూడా. నేనొచ్చాక ఒక పెన్ను, బుక్కు తప్పితే ఇంకేం వాడలేదు. మొత్తం ల్యాప్‌టాప్‌లోనే ఉంటది. మన ఎడ్యుకేషన్‌కి సంబంధించింది మొత్తం అయినా గానీ. బట్ మీకు లింక్స్ కావాలంటే అక్కడ ఇచ్చాను. స్క్రూ డ్రైవర్ సెట్ ఏంటంటే మీకు ఏమన్నా ఇంట్లో రాగానే ఇక్కడ ఏమన్నా చేయాలన్నా, లేదంటే ఏమన్నా కొనుక్కున్నప్పుడు ఏమన్నా ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నా అవి కొంచెం ఎక్కువ ఉంటాయి కదా! ఆటోమొబైల్ సామాన్లు అవన్నీ. సో, అవి మీకు ఇండియాలో ఎంతో పడదు. 500-600 పడతది. లింక్ ఇచ్చాను చూడండి. బ్యాటరీస్ ఏసుకోండి. ఒక 6 బ్యాటరీస్, ట్రిపుల్ ఏ బ్యాటరీస్, డబుల్ ఏ బ్యాటరీస్ మీకు ఇక్కడికొచ్చాక ఎందులో ఏం కావాల్సొస్తదో తెలీదు కాబట్టి జస్ట్ ఇన్ కేస్ అట్లా ఉంటాయన్నమాట. ఒక స్మాల్ అంబరెల్లా కూడా మీరు ఇండియా నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ వెదర్ ఫుల్ టెక్సస్ వచ్చే వాళ్ళకైతే బీభత్సమైన ఎండకు కూడా గొడుగు వాడాల్సొస్తది. ఇంక బయట వెళ్ళే వాళ్ళకేంటంటే రెయిన్స్ గానీ అట్లా ఏమైనా ఉంటే స్మాల్ అంబరెల్లా ఉంటది. జస్ట్ హ్యాండీగా బ్యాగ్‌లో పడతది. మన అరచెయ్యి అంత ఉంటది పామ్ అంతా. దాని లింక్ అక్కడ ఇచ్చాను ఆ డాక్యుమెంట్‌లో. ఇంకా ల్యాప్‌టాప్ మీరు వాడేదే తెచ్చుకోండి. మీకు ఇక్కడికొచ్చాక ఫాల్‌కొచ్చే వాళ్ళైతే నవంబర్ 25, 26 ఆ టైంలో మీకు సేల్స్ ఉంటాయన్నమాట. బ్లాక్ ఫ్రైడే సేల్స్. కొనుక్కోవాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. మీరు ఇండియాలోనే కొత్తది పర్చేస్ చేసి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎందుకైనా మంచిది. నాకైతే ఇప్పటివరకు ఒక్కటి కూడా అవసరం రాలేదు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. బట్ తెచ్చుకొని ఆ ఫైల్‌లో అంతే పెట్టున్నాయన్నమాట. సో, ఎందుకైనా మంచిది కాబట్టి ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 10 గాని, 15 గాని తెచ్చుకోండి. సో, ఇదనమాట అప్‌డేటెడ్ లిస్ట్. అప్‌డేటెడ్ లిస్ట్ అంటే సేమ్ లిస్టే. బట్ ఏంటి, ఎందుకు, ఏం అవసరం లేదనేది ఎక్స్‌పీరియన్స్ బట్టి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను వీడియోలో మొత్తం. సో, ఆ రెడ్ కలర్‌లో ఉన్నవి మాత్రం అవాయిడ్ చేయొచ్చు. సో, ఈ లిస్ట్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి ఒకవేళ మీరు కలిసొస్తుంటే ఇవన్నీ డివైడ్ చేసుకొని ఒక్కొక్కళ్ళు కొన్ని తెచ్చుకోండి. ఇంకా పికిల్స్ ఇవన్నీ కామనే. మీరు ఏం తెచ్చుకోవాలనుకుంటే అవి టమాటా పికిల్స్ ఇవన్నీ తెచ్చుకుంటారు కదా! అవన్నీ వెయిట్ చూసుకొని వీటన్నిటి బట్టి ఆ వెయిట్‌ని బ్యాలెన్స్ చేసుకొని కరెక్ట్‌గా చూసుకోండి. సో, అదనమాట ఈ వీడియోకి. వీడియో గనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్‌కి షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇక్కడ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.